పదిహేనవ అధ్యాయము 15వ వచనాన్ని, అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథంలో నుంచి మరొక మాటను మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 38వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. 38. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించున్నట్లు చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, స్తోత్రం, సహాయము నిమ్ము. ఆత్మను గూర్చిన సంగతులను బోధపరచండి, మాకు బోధించండి. నీ మాటల గూర్చిన సందేశము మాకు దయచేయండి. ఈ దినం మాతో మాట్లాడి మీ సన్నిధిని మాకు సంపూర్ణంగా అనుభవించే కృపను అనుగ్రహించుమని, పరిశుద్ధాత్ముని గుర్చిన తలంపులు మేము ధ్యానిస్తుండగా కృపను అనుగ్రహించుమని, సహాయమును దయచేయమని, చదవబడిన లేఖనాలను ఆశీర్వదించి దీవెనకరంగా చేయమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మను గూర్చినటువంటి సంగతులు ప్రతిక్షణం మనము ధ్యానం చేయకపోయినా పరిశుద్ధాత్ముని యొక్క ప్రజెన్స్ను మాత్రం ప్రతిదినం మనము అనుభవించాలి. పరిశుద్ధాత్ముని యొక్క ప్రజెన్స్ మన జీవితాలలో మనము అనుభవించకపోతే, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధిని, ఆయన యొక్క నడిపింపును మన జీవితాలలో కలిగి ఉండకపోతే చాలా నష్టపోతాం. గనుక పరిశుద్ధాత్మను గూర్చిన తలంపులు మన జీవితాల్లో నేర్చుకోవటం అవసరం, ధ్యానించటం అవసరం, వాటిని అనుసరించటం అవసరం, అనుభవించటం చాలా అవసరం. గనుక ఇట్టి జ్ఞానం మనకుండటం ఎంతైనా మంచిది. పరిశుద్ధాత్మను గురించిన అనేక బోధలు నేడు సమాజంలో వినపడుతున్నాయి. వాటిని గూర్చి మనము మాట్లాడుకోవడం సమయము వ్యర్థమే. కానీ దైవ గ్రంథంలో ఏం మాట్లాడుతూ ప్రభు మనకు తెలియచేశాడో వాటిని గూర్చి మనము ధ్యానించటం మనకు ఎంతైనా మేలుకరం. ఈ దినం పరిశుద్ధాత్మను గూర్చినటువంటి కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ వలన మనకు ఏమి జరిగింది, ఏమి జరుగుతుంది అన్నది మనం ఆలోచించాలి. పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలు ఉన్నాయి, పరిశుద్ధాత్ముని యొక్క అనుభవం మన జీవితాల్లో ఉంది. అయితే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో పరిశుద్ధాత్మను గుర్చినటువంటి మేలులు, అవసరతలు మన జీవితాల్లో ఏమున్నాయి? అసలు పరిశుద్ధాత్ముని వలన ఏమి జరిగింది మన జీవితాల్లో
అనేది మనం చాలా ధ్యానం చేయాలి. ఇకపోతే పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలి, పరిశుద్ధాత్మను ఎరుగుట ఏమిటి, పరిశుద్ధాత్మలో నిండుకొనుట అంటే ఏమిటి, పరిశుద్ధాత్ముడు మీదికి వచ్చుట అంటే ఏంటి, పరిశుద్ధాత్ముడు మనలో ఉండుట అనే సంగతి ఏంటి, ఇలాగూ అనేక సంగతులు పరిశుద్ధాత్మను గురించి దైవ గ్రంథం తెలియజేస్తూ ఉంది. మంచిది. మొట్టమొదట పరిశుద్ధాత్మను గూర్చి మనము ఎరగాలి. తర్వాత పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి, పరిశుద్ధాత్మలో నిండుకోవాలి. కొన్నిసార్లు పరిశుద్ధాత్మని యొక్క కార్యం మనలో జరుగుతున్నా ఎరగలేని పరిస్థితుల్లో కొన్నిసార్లు ఉండవచ్చు. అది ఎరుగుట ఎంతైనా మేలుకరం, దీవెనకరం. కొన్నిసార్లు పరిశుద్ధాత్మను కలిగి ఉండకపోయినా కొంతమంది పరిశుద్ధాత్మను ఎరిగి ఉన్నామన్నటువంటి భ్రమలో కూడా ఉంటారు. కొంతమంది భక్తి జీవితం పరిశుద్ధాత్మతో కలిసి ఉంటుంది. కొంతమంది జీవితం భక్తిలో పోరాడుతూ ఉంటారు, కానీ పరిశుద్ధాత్మను కలిగి ఉన్న అనుభూతిలో వారు నడవక నష్టపోతుంటారు. రైట్. ఇది చాలా పెద్ద టాపిక్ అయినప్పటికీ ఈ బైబిల్ స్టడీలో పరిశుద్ధాత్మ వలన మనకు కలిగినటువంటి ఆత్మ సంబంధమైన ఒక 3 రకాల లాభాలు, జరిగినటువంటి విషయాలు మనం చూద్దాం. అసలు పరిశుద్ధాత్మ వలన ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఈ 3 విషయాలు మనకు అర్థమవుతూ ఉంది. మొదటిగా రోమాపత్రికలో ఇంతవరకు చదువుకొని వచ్చినటువంటి మాటలో మనము జ్ఞాపకం చేసుకుంటే చూడండి, రోమాపత్రిక 15వ అధ్యాయము 15వ వచనం. ఆ మాటలో అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అనగా పరిశుద్ధాత్ముని వలన ఏమి కలుగుతుంది అంటే పరిశుద్ధత కలుగుతుంది. అది అంతే కదా. పరిశుద్ధాత్మ వలన మొదట కలగాల్సింది పరిశుద్ధత. పరిశుద్ధతన అన్నదానికి పెద్దపీట వేయకుండా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము అని అనటంలో ఎంత విడ్డూరమైనటువంటి సంగతో మనకు అర్థమవుతుంది కదా. పరిశుద్ధాత్మను కలిగి ఉండటం, లేకపోతే పరిశుద్ధాత్మ అన్న కాన్సెప్ట్ పరిశుద్ధతకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. అసలు ఆయన మన దగ్గరికి వచ్చింది మనల్ని పరిశుద్ధపరచటానికి. ఆత్మ వలన మనము పరిశుద్ధపరచబడిన వారమై ఉన్నాం. అందుకనే రాయబడిన మాట ఏమిటి? అన్యజనులు అను అర్పణ. అన్యజనులు అనేది ఒక అర్పణగా తీసుకుంటే ఈ అన్యజనులు పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడుతున్నారు అన్నది ఇక్కడ అర్థమవుతుంది. ఒకప్పుడు మనము అన్యజనులం, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారమే కనుక మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. పరిశుద్ధత అన్నది, పరిశుద్ధపరచబడి ఉన్నాం అన్నది పరిశుద్ధాత్ముని వలన జరిగిన కార్యమని మనకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. చాలాసార్లు మనకు అర్థమైందంటే యేసు రక్తంలో కడగబడి అని అనుకుంటుంటాం. యేసు రక్తము మనల్ని సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉంది. ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది.
అయితే మరొక విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అని మనం తెలుసా ఈ విషయం. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని పరిశుద్ధపరచుటలో భాగమై ఉన్నాడు, ఆయన కార్యమై ఉన్నది అన్నది మనకు అర్థం కావాలి. మనము పరిశుద్ధపరచబడటం పరిశుద్ధాత్ముని కార్యం అనేది. కాబట్టి పరిశుద్ధాత్ముడు అన్న మాటలో, హోలీ స్పిరిట్ అన్న మాటలో హోలీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రిఫరెన్స్ హోలీనెస్, మొట్టమొదటి ప్రాధాన్యత పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్మను కలిగి ఉండటం దుఃఖకరమే. పరిశుద్ధాత్మ వలన మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం అన్న సంగతి ఎరగటం, పరిశుద్ధతలో మరింత మెట్టుకు వెళ్ళటం అన్నది జరుగుతుంది. కాబట్టి ఏం జరిగింది పరిశుద్ధాత్మని వలన అంటే, పరిశుద్ధపరచబడి ఉన్నాము అన్నది. శాంక్టిఫికేషన్ ఆర్ ద హోలీనెస్ అనేది పరిశుద్ధాత్మని వలన కలిగింది. రెండవది, ఇది మొదటి సంగతి, పరిశుద్ధత అన్నది పరిశుద్ధాత్ముని వలన కలిగి ఉన్నది అన్నది మనకు అర్థమవుతుంది. పరిశుద్ధంగా బ్రతకాలంటే పరిశుద్ధాత్ముడు ఉండాలి అంతే. పరిశుద్ధాత్మతో కలిసి ఉన్న జీవితం పరిశుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధాత్మునితో పాటు నడిచిన జీవితం పరిశుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధాత్మను ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో పరిశుద్ధత కూడా నెగ్లెక్ట్ చేయబడుతుంది. అది కథ. మంచిది. రెండవ సంగతి, ఆత్మ సంబంధమైన కార్యాల్లో రెండవ సంగతి, ఇది మొదట జరిగినదే, ఇది మన జీవితాల్లో ప్రభులోనికి వచ్చినప్పుడు జరిగే కార్యమే. కానీ రెండవ మాటగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచన భాగాన్ని చదువుకుందాం. 3వ వచనం, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియచేయుచున్నాను. ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే, యేసు ప్రభు అని ఒప్పుకోవాలి అని అంటే, లేదా యేసును నా ప్రభువు అనే ఒక ఒప్పుకోలు జరగాలి అంటే, అది ఎవరి వలన జరుగుతుంది అని అంటే పరిశుద్ధాత్మ వలన అనేది అర్థమవుతుంది. అంటే రక్షణ కార్యం అన్నది పరిశుద్ధాత్ముని వలననే జరిగింది మన జీవితాలు. పరిశుద్ధాత్మ దేవుడే యేసుక్రీస్తును అంగీకరించటానికి, ప్రభువని ఒప్పుకోవటానికి సహకరించాడు, ఒప్పింపచేశాడు ఆయన్నే. ఏం ఒప్పింపజేశాడు అంటే, యేసు ప్రభు అని ఒప్పుకునేటట్లు చేశాడు. యేసు ప్రభు అని ఎవడు చెప్పగలడు అంటే, పరిశుద్ధాత్మ వలన ఎవడు ప్రేరేపించబడతాడో వాడే చెప్పగలడు. అంటే రక్షణ పొందినటువంటి మనము పరిశుద్ధాత్మ వలన ఒప్పింప చేయబడ్డాం. అంటే రక్షణ కార్యంలో పరిశుద్ధాత్ముని పాలు, వంతు ఎంతో ఉంది అనేది మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు అని ఒప్పుకొనుట వలన ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు.
ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అంటే నోటితో మనం ఏం ఒప్పుకుంటామో దాన్ని బట్టి రక్షణ కలుగుతుంది. నోటితో మనం ఏం ఒప్పుకోవాలంట? యేసు ప్రభు అని ఒప్పుకోవాలంట. యేసు ప్రభు అని ఒప్పుకున్నప్పుడు రక్షణ వస్తుంది అని రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనము స్పష్టంగా తెలియచేస్తుంది. ఎప్పుడు రక్షణ వస్తుందంట? యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకున్న నాడు మనకు రక్షణ వస్తుంది. అయితే ఎవడు ఒప్పుకుంటాడు ఈ మాటను అంటే పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని ఒప్పుకోడు. అంటే యేసు ప్రభు అని ఎవడైనా ఒప్పుకున్నాడా అంటే అది పరిశుద్ధాత్మ వలన మాత్రమే అన్న సంగతి ఏ వాక్యం చెబుతుంది మనకు? కొరింథీ పత్రిక 1 పత్రిక 12:3 మనకు తెలియజేస్తూ ఉంది. కనుక పరిశుద్ధాత్మ వలన మనం ఒప్పింపు చేయబడ్డాం. అంటే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రావడానికి గల ప్రధానమైన కారణం కూడా అదే. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి ఆయన సదాకాలం ఉండటానికి, అనగా ప్రభు మరలా రెండవ రాకడలో మన యొద్దకు వచ్చి సంఘమును తీసుకొని పోయేంత వరకు కూడా ఉండటానికి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముని యొక్క అసలైనటువంటి కర్తవ్యం ఏమిటంటే ఒప్పింప చేయటానికి ఆయన వచ్చాడు, రక్షించటానికి, రక్షణ కార్యము జరిగించటానికి వచ్చాడు. అందుకని ప్రభువే యేసు ప్రభు వారి లోకాన్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు శిష్యులతో చెబుతున్నటువంటి సంగతి మనము గనక జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఇలా అంటాడు. 7వ వచనం నుంచి చదువుకుంటే, నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి, చూడండి, ఆయన వచ్చి, ఎవరు? పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి రావడానికి కలిగినటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే ఒప్పించటానికి వస్తున్నాడు. ఏం ఒప్పించటానికి? పాపం గురించి ఒప్పిస్తాడు, నీతిని గురించి ఒప్పిస్తాడు, తీర్పును గురించి ఒప్పిస్తాడు. ఈ మధ్యలో వీటన్నిటికీ పరిష్కారము యేసు ప్రభువారని చెబుతాడు ఆయన. అందుకే ప్రతిదానికి, అనగా పాపం వలన వచ్చు జీతం మరణం అని చెప్పి, అయితే క్రీస్తు యేసునందు నిత్య జీవం అని చెప్పి ఒప్పిస్తాడు. నీతిని గురించి చెప్పేటప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని చెప్తాడు. అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియు లేదని చెప్పి నీతిమంతులుగా, ఉచితముగా ఆయన యందు నీతిమంతులుగా చేయబడతామనే మాటను చెబుతాడు. ఇక తీర్పును గురించి చెబుతూ, ఇప్పుడు ఆశ్చర్యకరమైన, మునుపు చీకటిలో ఉన్నవారము ఇప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచేటటువంటి విధంగా క్రీస్తు యేసునందు ఉన్నవాడికి ఏ శిక్షా విధియు లేదు అని చెప్పి తీర్పును తప్పించుకుంటారు అని బోధిస్తాడు. ఇలాగూ లోకాన్ని ఒప్పింప చేస్తాడనమాట. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకం ఒప్పుకునేటట్లుగా చేసేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ క్రమంలో యేసు క్రీస్తు వారు నీకు మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు, ఆయనే నీకు మార్గం అని చెప్పి సువార్త వినిపింపచేసి వినపడుతున్నప్పుడు ఒప్పింప చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు మనం ఒప్పుకుంటాం, యేసు ప్రభు అని అంగీకరిస్తాం, రక్షణ పొందుతాం. అప్పుడు గనుక పరిశుద్ధాత్ముని వలన అత్యంత ముఖ్యమైన కార్యం ఏంటంటే రక్షణ కార్యం అనేది జరుగుతుంది. ఒప్పుకొనుట వలన రక్షణ కలుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి పరిశుద్ధపరచబడటం పరిశుద్ధాత్ముని వలన, రక్షణ పొందుతాం పరిశుద్ధాత్ముని వలన అనే మాట మనకు అర్థమవుతుంది. తర్వాత 3వ విషయాన్ని నేను తెలియచేసి మనము ఈ పాఠ భాగాన్ని ముగించుకుందాం. చూడండి, పరిశుద్ధాత్మని వలన జరిగేటటువంటి అత్యద్భుతమైనటువంటి కార్యం. అదే యోహాను సువార్తలోనే
ఇంతవరకు చదువుకున్నటువంటి మాట దగ్గరే మనం ఒక మాట చదువుకుందాం. చూడండి 13వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును అని చూస్తూను. ఏం చేస్తాడంటే మూడవది, ఆయన సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. సత్యములో నుంచి సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. యేసు ప్రభువారు బోధించిన బోధ అది సత్యం. దానిని అర్థం చేసుకొని జీవించటం, దాని యొక్క మర్మమును మరింతగా అర్థం చేసుకోవటం అన్నది సర్వసత్యం. సర్వసత్యం అన్నిటినీ అర్థం చేసుకొని సత్యం యొక్క సర్వమేమిటో లేదా సర్వసత్యమేమిటో మనం అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించేవాడు. ఆయన వాక్యమే సత్యం, వాక్య సారాంశము సత్యము, ప్రభువు సత్యము. అయితే సర్వసత్యమేమిటి అని అంటే, సర్వసత్యము అనేమిటే ఏమిటంటే కాలానుగుణంగా వాక్యాన్ని, అలాగే ఆత్మానుసారంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని సరిగా విభజించినది సరిగా అర్థం చేసుకొని దేవుని యొక్క మనసేంటో అర్థం చేసుకునేంత స్థాయికి నడిపించగలగటమే, వెళ్ళటమే సర్వసత్యములోనికి వెళ్ళటం అన్నది. నేడు చాలామంది సత్యం తెలుసుకుంటున్నారు కానీ సర్వసత్యంలోనికి రాలేకపోవటానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముని సహాయమును కొరక, లేదా పరిశుద్ధాత్మునితో కలిసి నడవలేక సర్వసత్యాన్ని అర్థం చేసుకోలేరు. కాబట్టి జస్ట్ అలా నామినీలుగా కనబడుతుంటారు, నామకార్థముగా అలా కనబడుతూ ఉంటారు. పరిశుద్ధాత్ముని నీవు బాగా అర్థం చేసుకుంటే, సర్వసత్యములోనికి వస్తే చాలా విషయాలు అద్భుతంగా అర్థమవుతాయి. పరిశుద్ధాత్ముని ద్వారా సర్వసత్యంలోనికి రాకపోతే ఒకప్పుడు దుఃఖం అనేది దుఃఖంగా బాధపడేవాళ్ళం. కానీ పరిశుద్ధాత్ముని వలన సర్వసత్యంలోనికి వస్తే దైవ చిత్తానుసారమైన ఈ దుఃఖము రక్షణార్థమైనది అని అర్థం చేసుకోగలుగుతాం. పరిశుద్ధాత్ముని వలన సర్వసత్యంలోనికి వస్తే శ్రమనొందటం అనేది మేలని అనుభవిస్తాం. పరిశుద్ధాత్ముని వలన సర్వసత్యంలోనికి రావటము అని అంటే కన్నీరు, శ్రమ, బాధ, అవమానాలు, దుఃఖాలు ఇవన్నిటిని కూడా స్వీకరించేటటువంటి మనస్సు మనకొస్తుంది. సర్వసత్యం అది. సర్వసత్యములోనికి రాని వాళ్ళు ఎలా ఉంటారంటే శ్రమకు భయపడతారు, నష్టానికి భయపడతారు, కష్టానికి భయపడతారు, కన్నీళ్లతో కుమిలిపోతారు. కొన్నిసార్లు యేసు ప్రభువుకు దూరంగా బ్రతకడానికి ఇష్టపడుతుంటారు. సర్వసత్యములోనికి నడిపించబడాలి అంటే పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర చాలా అవసరమైనది. ఒక్క ఎగ్జాంపుల్, తెస్సలోనీలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, తెస్సలోనీలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మనం చదువుకోవచ్చు. 1వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతరే. చూసారా, ఇక్కడ చాలా విషయాలు అర్థమవుతున్నాయి. అయితే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో వారు ఏమి ఎదుర్కొన్నారంట? గొప్ప ఉపద్రవమును ఎదుర్కొన్నారంట. పరిశుద్ధాత్మలో ఆనందించేవాడు ఉపద్రవము అన్నది ఒక చిరుగాలిలా అతనికి స్వీకరించటం అనేది జరుగుతుంది. ఉపద్రవం అది, కానీ చాలా సింపుల్గా దాన్ని తీసుకుంటాడు. ఎందుకంటే సర్వసత్యం ఏంటో అతనికి తెలుసు కాబట్టి. మాత్రమే కాకుండా
వారు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆ ఆనందముతో ఏం చేశారంటే ప్రభువును పోలి నడుచుకున్నారంట. ప్రభువును పోలి నడుచుకున్నారు. నేను ఇలా చెప్తాను చూడండి, పరిశుద్ధాత్మలో నడిపించబడకపోతే, సర్వసత్యములోనికి రాకపోతే కొన్ని ఎగ్జాంపుల్ ఇలా చెప్తాను, వాటి విషయాల్లో మనం ఫెయిల్ అవుతుంటాం. ఏంటంటే, సర్వసత్యంలోనికి రాకపోతే మనము ద్వేషించేవాడిని ద్వేషిస్తాం, ప్రేమించలేం. ప్రేమించాలని తెలుసు, వాక్యం తెలుసు నీకంతే, కానీ సాధ్యం కాదు. కారణం ఏంటంటే, సర్వసత్యంలోనికి నువ్వు వెళ్ళటం లేదు. యేసుక్రీస్తునందు ఏదైనా నువ్వు నష్టపరుచుకున్నావంటే అది లాభమే అనేది సర్వసత్యంలోనికి వచ్చిన వానికి అర్థమవుతుంది. కానీ వేరే వానికైతే ఈ నష్టమేలా అంటాం. ఇది ఎందుకు నష్టం గురించి బాధపడతాం. తెగింపు రాదు, త్యాగం రాదు. కారణం ఏంటంటే సర్వసత్యంలోనికి వెళ్ళకపోవటం వలన. సర్వసత్యంలోనికి వెళ్ళకపోతే మొన్న కొంతమంది ఇలా డిస్కషన్ చేస్తున్నారు. ఎదుటివాడిని బట్టి మనము ప్రేమించగలుగుతాం, కానీ ఎదుటివాడు ఇలా ఉన్నప్పుడు మనం ప్రేమించడం చాలా కష్టమవుతుంది అని అంటున్నాడు. ఎదుటివాడు ప్రవర్తించే విధానాన్ని బట్టి మనం ప్రేమించడం చాలా కష్టమవుతుంది అనిపిస్తుంది. అంటే అతనికి సర్వసత్యం అర్థం కాలే. సత్యం తెలుసు, ఏంటిది అలాంటినైనా ప్రేమించాలి అని సత్యం తెలుసు, కానీ ప్రేమించలేకపోతున్నాడు. అసలు ప్రేమించటానికి ఎదుటివాని గుణలక్షణాల మీద ప్రేమ అనేది ఆధారపడదు. ప్రేమ అనేది ప్రేమించేస్తుంది అంతే. ఆ అనుభవము సర్వసత్యంలోనికి వచ్చినప్పుడు వస్తుంది. ఇది ఒక ఉదాహరణ. వారు ఉపద్రవంలో ఉండి కూడా ఆ కార్యాన్ని చేయగలిగారంటే కారణం పరిశుద్ధాత్మ యందు ఆనందించుచున్నారన్న సంగతి మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వారలారా, చాలా సంగతులు పరిశుద్ధాత్మ వలన మనం జయించగలుగుతాం. కాబట్టి నేను ఇలా వరుసగా ఇలా చెప్తాను. మొదట మనలో రక్షణ కార్యము జరగటానికే పరిశుద్ధాత్మ దేవుడు సహకరించాడు. పరిశుద్ధాత్మని వలననే జరిగింది ఆ కార్యం అన్నది అర్థమవుతుంది. రెండవది, మన పరిశుద్ధత అన్నది పరిశుద్ధాత్ముని మీద ఆధారపడి ఉన్నది. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధపరచుచున్నాడు అన్నది మనకు అర్థమవుతుంది. కాబట్టి సాల్వేషన్, హోలీనెస్. మూడవది, సత్యము కాదు సర్వసత్యములోనికి నడిపించబడటం, కంప్లీట్ ట్రూత్. అందులోనికి నడిపించబడాలంటే పరిశుద్ధాత్ముని వలనే. గనుక ఆయన వచ్చిన ఆ పర్పస్ మన జీవితంలో ఫుల్ఫిల్ కావాలంటే మొదట రక్షణ జరగాలి. ఆయన వచ్చిన దానికి సార్థకత మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. రెండవది, పరిశుద్ధతలో మనం బ్రతకాలి. పరిశుద్ధత యందు జీవించాలి. పరిశుద్ధతలో బ్రతకాలి. పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధత కలిగి జీవించాలి. అప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క కార్యం, పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి రావటానికి గల ఉద్దేశము, చిత్తం, పర్పస్ అనేది మన జీవితాల్లో ఫుల్ఫిల్ అవుతుంది. మూడవది, సర్వసత్యంలోనికి మనం ఎప్పుడైతే వెళ్తామో, క్రీస్తు స్వారూప్యంలోనికి ఎప్పుడైతే మనం మార్చబడతామో, క్రీస్తు స్వారూప్యంలోనికి ఎప్పుడైతే మార్చబడుతుంటామో, అనగా సర్వసత్యంలోనికి వెళ్తున్నామనే దాని అర్థం. శ్రమ, నింద, బాధ, కష్టము, నష్టము ఎన్ని వచ్చినా అవన్నీ లాభకరమని ఎంచగలిగేటువంటి కెపాసిటీ మన జీవితాల్లోనికి వస్తుంది. అది సర్వసత్యంలోనికి అడుగు పెట్టడం అనేది అర్థం చేసుకోవాలి. ఈ మూడు విషయాలు మన జీవితాల్లో నెరవేర్చబడటానికి పరిశుద్ధాత్ముని యొక్క సహాయాన్ని కోరుకుందాం. ప్రతి ఉదయాన్నే లేచి పరిశుద్ధాత్ముని యొక్క సహాయాన్ని కోరాలి. ప్రతి రాత్రి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరాలి. ప్రతి క్షణం, ప్రతి కార్యమందు పరిశుద్ధాత్ముని యొక్క సహాయం మనం కోరుకోవాలి. అప్పుడే మన జీవితాల్లో పరిశుద్ధాత్ముని యొక్క ఉద్దేశం, చిత్తం నెరవేర్చుకున్న వారమై ఉంటాం.
అలాంటి జీవితం కావాలని కోరుకుందాం, అలాంటి సహాయాన్ని పొందుతాం, అలాగూ జీవిద్దాం. ప్రభు యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారమై పరిశుద్ధాత్మ యందు ఆనందించుచు ముందుకు సాగి వెళ్దాం. రానున్న బైబిల్ స్టడీస్లో వీలైతే మరికొన్ని సంగతులు పరిశుద్ధాత్మని గుర్చిన బోధలో, పరిశుద్ధాత్మని గుర్చిన బోధలో మనం మరికొన్ని సంగతులు నేర్చుకుందాం. తప్పకుండా ప్రార్థనపూర్వకంగా ఎదురు చూద్దాం. దేవుడు ఈ దినం ఈ మాటల చేత మనల్ని ఆదరించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, పరిశుద్ధమైన మీ పాదములకు స్తోత్రం. మాటలను మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నేను గూర్చి ధ్యానించడానికి మాకిచ్చిన సమయాన్ని, సహాయమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మహిమగల దేవునికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ స్తోత్రం చెల్లిస్తూ, పరిశుద్ధాత్ముడు మా జీవితంలో, మా పరిశుద్ధత కలిగిన జీవితానికి ఎంతో అవసరమని, మా రక్షణ జీవితానికి ఎంతో అవసరమని, సర్వసత్యంలోనికి నడిచే మా ప్రయాణంలో ఎంతో అవసరమని, ఆయన పాత్ర ఎంతో అవసరమని, ఆయనతో కలిసి నడవటం మాకెంతో ప్రాముఖ్యము, ప్రధానము, శ్రేష్టమైన సంగతి అని ఎరిగి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ముందున్న కాలంలో ప్రభువుతోను పరిశుద్ధాత్మునితోను కలిసి నడిచే కృప దయచేయమని ఈ ప్రార్థన కూడా పరిశుద్ధాత్మ సహాయము చేత మేము అడుగుచూ ఉన్నాం. మాకు సహాయమును దయచేయమని, ఆశగల ప్రాణమును తృప్తిపరచుమని నమ్మదగిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి దీనులమై వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.